నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయిపోయింది. ఈ నెల రోజులలో దాదాపుగా చాలా రకాలైనటువంటి పనులను కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం అయితే చేసేటువంటి పనులు అయితే చేసింది. ఇక అసలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, సొసైటీలో ఎలాంటి మార్పులు కనబడుతున్నాయి, కాంగ్రెస్ తన ముద్రను వేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఏమేం చేసింది, అసలు అభయాస్తం హామీలన్నీ కూడా అమలవడానికి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా 2004 వరకు అటు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆ తర్వాత మనస్పార్థాలతో బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ఆ తర్వాత జేఏసీగా ప్రజల్లోకి వెళ్ళి అటు ధరణి సమస్యలపైన ఆ తర్వాత అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి సమస్యలపైన కాళేశ్వరంకు సంబంధించినటువంటి ప్రాజెక్టులపైన అన్నింటిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అలాగే జనాలను చైతన్యం చేసేటువంటి పనిని భుజానికి ఎత్తుకున్నటువంటి ప్రొఫెసర్ ఇటుకాల పురుషోత్తం మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. మొత్తానికి 30 రోజులు అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి, మీరు కూడా ముఖ్యమంత్రిని కలిసినట్టున్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి. అసలు ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే? ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు ఒక నిర్బంధంగా జీవించారు, స్వేచ్ఛ లేకుంటున్నారు, వాళ్ళ హక్కులు కానీ ఎక్కడ కానీ మాట్లాడకుండా చేసారు. అసలు మేము ఈ రాష్ట్రంలో బతుకుతున్నామా లేదా అనే పరిస్థితులలో తెలంగాణ ప్రజలు బిక్కు అనుకుంటా కాలం గడిపారు. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ మధ్యలో నెల రోజుల నుంచి జనాలంతా ఫ్రీగా తిరుగుతున్నారు. సరే, వాళ్ళకి ఏమున్నా లేకపోయినా కానీ కొంచెం ముఖాలలో ఆనందం అయితే కనబడుతున్నది తెలంగాణలో. ఎందుకంటే గత 9 ఏళ్లలో చాలా నిర్బంధం ఎదుర్కొన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏమి లేవు. కొత్త ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు రకరకాల పథకాల హామీలు ఇచ్చేసారు, 6 పథకాల హామీలు ఇచ్చేసారు. దాని అమలు కొరకు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నాడు. కానీ పరిస్థితులు ఏంటంటే ఖజానా ఖాళీ చేశారు మొత్తం. ఆర్థిక వనరులు లేవు, ఎక్కడ వచ్చే సోర్సులు కూడా లేవు. ఆ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ పెట్టిర్రు అన్నారు కానీ ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టలే, ఎవరిని కూడా ఎంప్లాయ్మెంట్ చేయలే. పేపర్లలోనే లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు కానీ ఎక్కడ ఇచ్చినట్టు కూడా లేవు. కేవలం ఫార్మాసిటీల పేరు మీద ల్యాండ్లు అక్వైర్ చేసుకొని వాళ్ళ దోస్తులకు మిత్రులకు భూములు గుంజుకొని అమ్ముకున్నారు తప్ప కంపెనీలు పెట్టింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. కానీ రాష్ట్రం మొత్తం ఇప్పుడు దివాలా చేసిన పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం కూడా మా తరపున కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పథకాల విషయంలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ విషయంలో కానీ కొంచెం ఆచితూచి అడిగేసేసి ఒక ఆర్థిక వ్యవస్థను ఒక స్థిరంగా తీసుకురావచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు ముందుగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజులలో 67,000 కోట్ల అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇప్పుడు దాదాపు 6,71,000 కోట్లని అప్పులు చెప్తారు. అంటే 9 ఏళ్లలో దాదాపు 6 లక్షల కోట్ల అప్పు చేసారు. మరి 6 లక్షల కోట్లకు సంవత్సరానికి 13,500 ఇంట్రెస్టే కట్టాలి అంటున్నారు. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా, బడులు బంద్ చేసి, రిక్రూట్మెంట్లు చేయకుండా, భూములు అమ్ముకొని, ఖజానా ఖాళీ చేసి, ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా కేవలం పేపర్లలోనే డెవలప్మెంట్ చూపించుకుంటా ప్రభుత్వము జనాలను మొత్తం మీద ఒక మోసపూరిత వాతావరణంలో ముంచింది. కాబట్టి డెవలప్మెంట్ 2008లోనే మేము తాజ్డక్కన్లో మీటింగ్ పెట్టినాం కాళేశ్వరం కట్టేటప్పుడు. ఆ రోజు నేను ఫోటోలని చూపిస్తా, కాళేశ్వరం పోయి నేను ఒక లారీ ఎక్కిపోయి లోపలికి పోయి మొత్తం డాటా తీసుకొచ్చేసి అప్పుడు జేఏసీలో పనిచేస్తున్న కోదండరామ్ కానీ రఘు కానీ మేమందరం ఆలోచన చేసి 2018 జూలై 31 రోజు తాజ్డక్కన్లో అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఆ సభకు నేనే అధ్యక్షుడిని. రఘు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు, కాళేశ్వరం వల్ల దీనివల్ల నష్టమైంది అది ఇది అని చెప్పేసి చేసారు. మేము ఆ రోజే స్పష్టంగా చెప్పినాం. కేసీఆర్ గారు పెట్టుకున్న ఇంజనీర్లు అందరూ కూడా ఆయన ఎట్లా చెప్తే అట్లా వినుకుంటా బాగుంటుంది అని అంటే మేము బాగుండదు, కాళేశ్వరం వల్ల ఇంత లాస్ వస్తుంది, ఎటువంటి పరిస్థితులలో నీళ్లు రావు, పొలాలకు రావు, పొలాలు బారాయని కూడా చెప్పేసినాము. అప్పుడు కూడా ఇంట్లో హరీష్ రావు కూడా మా కౌంటర్కి ఇచ్చేసిండు. ఇమ్మీడియట్గా ఎలక్షన్లకు వెళ్ళిపోయారు. టీజేఎస్ వాళ్ళు ఇదంతా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారని ఆ రోజే చెప్పినాం. మేము 2008లోనే చెప్పినాం కాళేశ్వరం కాలువలు కడితే
ఆ కాలువలకి నీళ్ళు వస్తాయి కానీ కాలువల నుండి ఎక్కడ పొలాలకు నీళ్లు రావని కూడా ఆ రోజే చెప్పినాం. సపోజ్ ఇప్పుడు ఉన్నారు ప్రాజెక్టులు కట్టిరు, మేటిగడ్డ కట్టిరు, ఇది ఎక్కడ కొడపోచమ్మ కట్టిరు. మీరు ఎక్కడన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టులకు నీళ్లు తీసుకొచ్చి పోసిరు కానీ ఏ ప్రాజెక్టులకు వెళ్ళి ఎక్కడన్నా పొలాలకు నీళ్లు వారినాయా? ఎక్కడన్నా కాలువలు ఉన్నాయా? ఏ ప్రాజెక్టు కన్నా తూములు ఉన్నాయా? ఆ వచ్చిన నీళ్ళు ఎక్కడ పోతాయో చూపించిర్రా? ప్రాజెక్టులలో వేసిర్రు తప్ప ఫోటోలు దించుకోవడానికి ప్రాజెక్టులకి వెళ్ళి నీళ్ళు ఎక్కడ పోలేదు కదా. ఈ రోజు పోయి ఏ ప్రాజెక్టు కాడ తూముందో చూపిరి, ఏ ప్రాజెక్టుకి వెళ్ళి కాలువలు ఉన్నాయో చూపియండి, ఏ ప్రాజెక్టు నుండి నీళ్ళు ఎవరి పొలంకు వారినాయో చూడండి. మీరు కాళేశ్వరం నీళ్ళే రావు, ప్రాజెక్టులలో పోసిర్రు, కాలువలు లేవు, పొలాలకు పోలేదు, కాళేశ్వరంతో మేము పంటలు పండించినామని చెప్తారు. మీరేమో ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇటు కొత్త ప్రభుత్వం ఏమో ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేసినటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేసింది, దానిలో అప్పులను చూపించారు. ఇక శ్వేతపత్రం అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఒక పేపర్ను విడుదల చేయడం జరిగింది. దానిలో మేము ఆస్తులను క్రియేట్ చేసినాము, 50 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను తెలంగాణ సర్కార్కి ఇచ్చినామనేటువంటి మాటను వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ శ్వేతపత్రము వీటిని చూస్తే ఏమనిపిస్తుంది? మీరు ఒకటండి, వీళ్ళు శ్వేతపత్రం అని అంటే శ్వేతపత్రానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు చాలా ప్రాజెక్టులు కట్టినాము, ఇవన్నీ అసెట్స్ క్రియేట్ చేసినామని చెప్పారు. ఈ అసెట్స్తోని ఏం అభివృద్ధి జరిగింది, ఏం ప్రొడక్షన్ వచ్చింది? నువ్వు కాళేశ్వరం కడితే ఏమన్నా ప్రొడక్షన్ వచ్చిందా? కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు పెట్టిర్రని మీరు లెక్కలు చెప్పుకుంటారు కదా. ఇన్ని వేల కోట్లు అప్పులు చేశారు, ప్రభుత్వం పెట్టిన డబ్బులు కాకుండా మళ్ళీ 85,000 కోట్లు అప్పు చేసిర్రని చూపిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిలో కొట్టుకుపోయింది, అది అసెట్స్. అది మీరు తెలంగాణలో కలెక్టర్ భవనాలు లేవన్నట్టు కలెక్టర్ భవనాలు కట్టిరు. ఒక్క 5 సంవత్సరాలలో చూడరు ఆ భవనాలు ఎట్లా పెచ్చులుడతాయి, ఎటువంటి కట్టడాలు కట్టిరు. మీరు కట్టినటువంటి అసెట్స్ ఎక్కడ కూడా స్థిరంగా ఉండే పరిస్థితులు లేవు. ప్రాజెక్టులు కట్టినా, కాలువలు వేసినా, రోడ్లు వేసినా, బిల్డింగులు కట్టినా, ఏది కట్టినా అవన్నీ కూలిపోయే దశల్లో ఉంటున్నాయి తప్ప మీరు స్టాండర్డ్ కట్టలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కలెక్టర్ భవనాలు కట్టిర్రు అంటారంటే అవి అసెట్స్ అంటే ఇప్పుడు అప్పులు చేస్తే కలెక్టర్ భవనాలు అమ్ముకోవాలా? మీరు అనేది ఏంటి, అసెట్స్ ఉన్నాయి మేము అప్పులు చేస్తే కలెక్టర్ భవనాలు అమ్మి కట్టమంటుర్రా? లేకుంటే కాళేశ్వర ప్రాజెక్ట్ ఇంకెవరికన్నా ఇచ్చేసి ఇంటర్నేషనల్ ఇచ్చేసి అప్పులు కట్టమని ఏంటి? అసెట్స్ అంటే ఏంటి? నువ్వు అసెట్స్ అంటే ఒక కంపెనీ కడితే, ఒక అభివృద్ధి జరిగితే, ఉద్యోగాలు ఇస్తే, ప్రొడక్షన్ అయితే అసెట్స్. సపోజ్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు, ఎన్ని అబద్ధాలు ఆడిరండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద? హుజూర్ నగర్ పోతారు, మీటింగ్లు పోతాడు కేసీఆర్, పోయి హుజూర్ నగరు, కోదాడు, సూర్యాపేట కాళేశ్వరం నీళ్లతోనే పంటలు పండుతున్నాయి అన్నారు. మీ జర్నలిస్టులు, పేపర్ టీవీలలో కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసిర్రు మొత్తం. మరి జర్నలిస్టులకు టీవీ వాళ్ళకు కనబడలేదా? కాళేశ్వరం కాలువలు సూర్యాపేటకు ఉన్నాయా? కాలువలు వచ్చినాయి అక్కడ? కాళేశ్వరం కాలువ ఎటు పోతుంది, సూర్యాపేట ఎటు పోతుంది? వాళ్ళు ఇల్లు తీసుకొచ్చి పారినాయి అంటారు. తుంగతుర్తిలో మీటింగ్ పెట్టేసి తుంగతుర్తిలో కాళేశ్వరం నీళ్ళతోనే పంటలు అన్నీ అన్నారు. ఓకే పండినాయండి, మేము ఓకే ఒప్పుకుంటాము, లేకున్నా తేకున్నా పంటలు పండినాయి. మరి అలా రాష్ట్రంలో 70 రూపాయల కిలో బియ్యం ఎందుకు పెరిగినాయి? ఇంత పంటలు పండితే ఎందుకంటే రైతులకు కరెంటు ఫ్రీగా ఇచ్చినామన్నారు, నీళ్లు ఫ్రీగా ఇచ్చినామన్నారు, ఎరువులు సబ్సిడీ ఇచ్చినామన్నారు, రైతు బంధు ఇచ్చినామన్నారు, పంట బీమా ఇచ్చినామన్నారు, పంటలు అధికంగా పండించినామని చెప్పారు. భారతదేశంలో హయ్యెస్ట్ పంటలు పండిన రాష్ట్రం మా తెలంగాణ, అన్నపూర్ణ. భారతదేశానికి అసలు తిండే మేము పెడుతున్నామని ప్రచారం చేసుకున్నారు. మరి ఇంత పంటలు పండితే రైతు రుణములు ఎందుకుంటుండు, అప్పులలో ఎందుకుంటున్నాడు? ఇవాళ జనాలకు 70 రూపాయల కిలో బియ్యం ఎందుకు పెరిగినాయి? ఈ పంటలు ఎటు పోతున్నాయి? అసలు మీరు చెప్పేదానికి, డెవలప్మెంట్ చేసేదానికి ఏమన్నా మీకు అనిపిస్తుందా? ప్రజలను పాలకులు అనేవాళ్ళు జనాలకు ఉపయోగపడే పనులు చేయాలి కానీ జనాలను మోసం చేసే పాలన ఎక్కడ చేస్తారండి? మీ అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టుకుంటారు, మీ ఆర్భాటాలకు ఖర్చు పెట్టుకోరు, మీటింగ్లలో ఖర్చు పెట్టుకోరు. ఎక్కడ చూసినా విపరీతంగా పోస్టర్లు, స్టిక్కర్లు, పేపర్లతో దానికి ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అసెట్స్ క్రియేట్ చేసినవి ఏమి లేవు, అసెట్స్ అంతా నాశనం చేసిర్రు, క్రియేట్ చేసినవి లేవు. ఈ సందర్భంలో ఇప్పుడు మీరు ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా
బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చాలా డిమాండ్స్ అయితే చాలా రకమైనటువంటి గ్యారెంటీలు అయితే పెట్టడం జరిగింది. దానిలో ఇంటింటికి మహిళకి 2,500 రూపాయలు, అలాగే పింఛన్లను పెంచుతామని, ఆ తర్వాత మహిళలకు స్కూటీలు ఇస్తామని, చదువుకునే వాళ్ళకి ఇట్లా చాలా కనబడతా ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా సాధ్యమేనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి ఆర్థిక సిచ్యువేషన్లో? ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చారు, పర్వాలేదు, జనాలకు అవసరం వచ్చే హామీలే. కానీ కొన్నిటిని అంటే మా తరపున ఎకనామిస్ట్గా మేము చెప్పేది ఏంటంటే కొన్ని ప్రోగ్రాంలను ఆచితూచి చేయవలసిన అవసరం ఉన్నది. సపోజ్ ఇప్పుడు లేడీస్ అన్నారు, గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో పెట్టిర్రు, కానీ దాన్ని మాత్రం మేము ఈ మధ్యలో ప్రాక్టికల్గా చూస్తుంటే దాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారు బస్ ఫ్రీ విషయంలో. కాబట్టి ఈ మంచి ప్రోగ్రాంలను ప్రజలు సదుద్దేశంతో మంచి పద్ధతిగా వాడుకుంటే బాగుంటుంది. కానీ దీన్ని వాడుకోవడం వల్ల కొన్ని ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని లిమిటేషన్ పెడితే కూడా బాగుంటుందేమో. అందరికీ బస్ పాస్ ఫ్రీగా అనడం మాత్రం, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అది ఆర్టీసీ నడవాలే కదా, ఇదివరకే అప్పులాల్లో ఉంది. నువ్వు బస్ పాస్ ఫ్రీగా ప్రయాణం చేస్తున్నావు, కానీ దానికి ఇంజన్ కావాలి కదా, కాదు ఆయిల్ కావాలి కదా, దాంట్లో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు కదా, మరి ఆయిల్ ఫ్రీగా రాదు కదా, మనం ఫ్రీగా ఇస్తున్నట్టు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి జనాలను వాటిని ఎవరు అవసరమో వాళ్ళు ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఆ సంస్థ కూడా నడవాలి. ఈ విషయంలో ప్రభుత్వం కాకుండా ప్రజలు కూడా పునరాలోచించాలని చెప్పేసి వాళ్ళు మంచి కొరకు చేశారు, కానీ చెడు కొరకు చేసుకోమని చెప్పలేదు. దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇంకొకటి, ఈ ఫ్రీ పథకాలు, ఆరు పథకాలు అనేటివి కూడా ప్రభుత్వము ఎక్కడికి వెళ్ళి సమకూరుస్తారు అనేది, కానీ ఇప్పుడు ఇన్ని పథకాలు ఫ్రీగా ఇమ్మీడియట్లీగా అమలు చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. మెల్లమెల్లగా దాన్ని అమలు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ వచ్చిండు కాబట్టి పథకాలు ఎట్లా చేస్తారు, జనాలకు అందిస్తాడని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. మీరు ఒకనొక సందర్భంలో బుక్స్, మీరు రాసినటువంటి చేదునిదము, దాలి ఇట్లాంటి బుక్స్ విడుదల కోసము టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిలిస్తే అప్పుడు ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు, అలాగే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. దాదాపుగా ఒక రోజు మొత్తం కూడా ఇటికాల పురుషోత్తం కోసము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేటాయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు మొన్న జనవరి 1కి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కలిసినటువంటి పరిస్థితి. ఇటికాల పురుషోత్తంకి అంత మంచి స్పేస్ అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర కనబడతా ఉంది. మీరు చెప్తే వింటారు అనేటువంటి మాటలు కూడా కనబడతా ఉన్నాయి. నిజంగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మీలాంటి మేధావుల నుంచి, ప్రొఫెసర్ల నుంచి, అలాగే పౌర సంఘాల నుంచి అడ్వైజులను స్వీకరించే విధంగా కనబడుతుందా? మేము కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పినాము. ఎందుకంటే పొలిటికల్ లీడర్లు తీసుకునే ప్రోగ్రాంలు అనేటివి ఏదైనా ఉన్నా కానీ తొందరపాటుతో నోరు జారవలసి వస్తుంది. మేము సార్కు కూడా చెప్పేసినాం, కొంచెం అన్ని రంగాలు, అగ్రికల్చర్కి వెళ్ళి, ఇండస్ట్రీస్కి వెళ్ళి, ఎడ్యుకేషన్కి వెళ్ళి ఒక సలహాదారుల సంఘం ఏర్పాటు చేసుకొని ఏదన్నా విషయాన్ని చర్చించేటప్పుడు, జనాలలో వదిలేసేటప్పుడు ఆ చర్చను వెనుక ముందు ఆలోచన చేయడానికి మేధావులు సలహాలు అనేవి ఉపయోగపడతాయి. అది పెట్టుకుంటే బాగుంటుందని గతంలో చెప్పినాము. మరి అది ఆలోచన చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని రంగాల గురించి ఆలోచన చెప్పాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ఇన్ని చేయాలంటే. కాబట్టి ఒక సలహా మండలి అనేది ఏర్పరచుకొని ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుండదు అనేది పెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. పెట్టుకుంటే బాగుంటుంది, గవర్నమెంట్కు మంచిగా ఉంటుంది. ఆలోచన ఎవరికైనా ఒక సలహాదారులు అనేవి కంపల్సరీ అవసరం కాబట్టి పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఏం చేస్తారో, పార్టీ ఏం చేస్తుందో అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేము కదా. పెట్టుకోమని చెప్పలేము, వద్దని చెప్పలేము. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ మీ టీవీ తరఫున చేసేది ఏంటంటే, నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ 9 ఏళ్లలో హైయెస్ట్ మొట్టమొదటిసారిగా సర్వనాశనం చేసింది విద్యా వ్యవస్థను. ఈ విద్యా వ్యవస్థను ఒక గాడిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యను నాశనం చేసిర్రు, ప్రైమరీ ఎడ్యుకేషన్ నాశనం చేసిర్రు, స్కూళ్ళను మొత్తం మూసేసిర్రు, రిక్రూట్మెంట్ లేకుండా చేసిర్రు, డిఎస్సీలు రాసి ఓ రకంగా టీఆర్ఎస్ గవర్నమెంటు నిరుద్యోగులతోనే బిజినెస్ చేసింది. నోటిఫికేషన్లు వేసి, నోటిఫికేషన్ల మీద 100 రూపాయలు వసూలు చేసి కోట్ల రూపాయలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుడు కాదు కానీ నిరుద్యోగుల పేరు మీదనే బిజినెస్ చేసింది గవర్నమెంట్. అక్కడ కూడా వదలలేదు, నిరుద్యోగులను కూడా వదలలేదు.
అటు కోచింగ్ సెంటర్లను బతికిచ్చారు, వీళ్ళ కోట్ల రూపాయలు రాబట్టుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మొట్టమొదలు తీసుకోవాల్సిన పని ఏంటంటే విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి. మంచి చదువుకున్న వాళ్ళను, సమాజం మీద వాళ్ళకు మంచి ఒక ప్రేమ ఉన్నోళ్ళను, ఆలోచన ఉన్నోళ్ళని తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో పెట్టాలి. ఎందుకంటే అప్పుడు మినిస్టర్ ఎసొంటోళ్ళో తెలుసు, మినిస్టర్ అంతంత చదువుకున్నోళ్ళే. మళ్ళా మినిస్టర్లు కూడా ఈ ఉన్న యూనివర్సిటీలకు మొత్తం కూడా ఎవ్వరిని కూడా ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేద్దామనేటువంటి కాకుండా ఎవరికి పడితే వాళ్ళకే వైస్ ఛాన్సలర్ ఇచ్చిర్రండి. ఆ వైస్ ఛాన్సలర్లు వాళ్ళకు ఒక తాబేదారులు జీతగాళ్ళ లెక్క పనిచేసారు తప్ప యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసిన చరిత్రలు అయితే ఆ పదవి ఎలగబెట్టిన మీరు బాసర్లో చూసిర్రు, నిజామాబాద్లో చూసిర్రు, అన్ని యూనివర్సిటీలలో పరిస్థితి చూసిర్రు. మరి తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలు మంచి ఎడ్యుకేషన్ చదువుకొని విదేశాలకు పోతాం, మంచి విద్యను అందిస్తారని చెప్పేస్తే ఇవాళ మొట్టమొదటి విద్యా వ్యవస్థను నాశనం చేసి యూత్ను మొత్తం డ్రగ్స్కి అలవాటు చేసిర్రు, తాగుడుకు అలవాటు చేసిర్రు. గ్రామీణ ప్రాంతాలలో హై స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు గంజాయి అమ్ముతున్నారు, హై స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు. పిల్లలను మొత్తం బానిసత్వానికి తయారు చేసి ఒక తాగుబోతుల తెలంగాణను తయారు చేసి పెట్టారు. మరి ఈ వ్యవస్థకి వెళ్ళి విద్యార్థులను, యూత్ను బయటికి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. విద్యా వ్యవస్థను కూడా ఒక సక్రమైన దారిలో పెట్టాలని, రేపు వచ్చే ఈ 2-3 నెలల్లో కేటాయించే వైస్ ఛాన్సలర్లను కూడా మంచిగా ఉన్నత విద్యావంతుని పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఇటుకాల పురుషోత్తంతో ప్రభుత్వానికి అవసరం ఉంది, ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామ్యంగా ఉంది, ఏదో ఒక పదవిలో మీరు ఉండండి అనే ఒక మాట ముఖ్యమంత్రి నుంచి వస్తే మీరు ఎలా స్వీకరిస్తారు? మీరు పోవడానికి సిద్ధంగానే ఉన్నారా? ప్రొఫెసర్ ఉద్యోగం ఇటే ఉంచేసి అటువైపుగా నా కలండి, మేము 96 నుంచి తెలంగాణను డెవలప్మెంట్ చేయాలనే కోరికతో ఇటు ఉద్యోగము అటు ఉద్యోగాలను చేసుకుంటూ ఉద్యమాన్ని చేసుకుంటున్నాము. ఒకవేళ చీఫ్ మినిస్టర్ గారి మా సలహాలు అంటే గతంలో కూడా చాలా గవర్నమెంట్లకు అన్ని ఇచ్చినాం, మేము చెప్పుకోలేదు, అందరేం చెప్పుకుంటారు కానీ చెప్పుకోలేదు. ఒకవేళ మీ అవసరం ఏదన్నా ఉన్నది మాకు అది సార్ అని చెప్పేసి, మీ అవసరం ఏమన్నా ఉన్నదని చెప్పేసి మాకేమన్నా పిలిస్తే కంపల్సరీ పోతాం. ఈ తెలంగాణను అగ్రికల్చర్గా, ఇండస్ట్రీస్గా, ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ చేయాలని ఇప్పటికే మేము కొన్ని ప్రాజెక్టులు తయారు చేసినాం. మేము 5-6 తారీఖు పంచాయతీరాజ్ మినిస్టర్తో కూడా కలుస్తున్నాము. అగ్రికల్చర్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఉద్యోగాలను ఎట్లా కల్పించాలి, విద్యా విధానాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఓ తెలంగాణ దారి తప్పిన యువతను ఎట్లా ఒక మంచి మార్గంలో తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాము. ఈ వారములో మాత్రం మేము తయారు చేసిన ప్రాజెక్టులను మినిస్టర్లకు కానీ వాళ్ళకు కూడా విన్నవించి వీళ్ళకంతా ఒక నిరుద్యోగాన్ని ఈ రాష్ట్రంకి వెళ్ళి ప్రభుత్వము ఇవ్వకున్నా కానీ మాకున్న సోర్సెస్తోని మేము తయారు చేసుకున్న కొంచెం ఇతరులతోని కూడా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గాలను మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఇస్తారు, అది స్వీకరిస్తారు. మొత్తం మీద తెలంగాణ యూత్ మాత్రం చాలా పెడదోవ పట్టారు కాబట్టి వీళ్ళకు ఒక అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఏర్పడే మార్గాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా అందిస్తాము. ఒకవేళ పిలిస్తే మీ సలహా కూడా ఏమన్నా మాకు కావాలి, మీరు కూడా పనిచేయరు గవర్నమెంట్లు అంటే కంపల్సరీ పోవడానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఇటుకాల పురుషోత్తం గారు చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక నిర్బంధం నుంచి స్వేచ్ఛలోకి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారని, ఈ నెల రోజులలో చేసినటువంటి పనులకు ఇంకో కొన్ని మార్పులు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఫ్రీ బస్సు విషయంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలను కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ముఖ్యంగా విద్యా వైద్యం మీద మాత్రమే ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుందనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ నాకు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని ఒకవేళ ఆదేశిస్తే మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజల బాగోగుల కోసం నా యొక్క అవగాహనను కూడా అక్కడ ప్రతిబింబించడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.